రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరమవుతోంది. రోజు రోజుకు వాయు కాలుష్యం పెరుగుతుండటంతో గాలి నాణ్యతలు మరింతగా క్షీణిస్తున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో 430 పాయింట్లకు పైగా గాలి నాణ్యత సూచీలు నమోదవుతున్నాయి. ఇవాళ ఉదయం మోతీబాగ్ ప్రాంతంలో 439 పాయింట్ల ఏక్యూఐ నమోదైంది. ఇండియా గేట్ ప్రాంతంలో 400 పాయింట్ల గాలి నాణ్యత నమోదైంది. ఐటీఓ ప్రాంతంలో కూడా వెరీ పూర్ కేటగిరీలోనే నమోదైంది. ఈ ప్రాంతంలో కూడా ఇవాళ ఉదయం 400 పాయింట్ల గాలి నాణ్యత సూచి నమోదైనట్టుగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తెలిపారు. అటు ధౌలా కువాన్ ప్రాంతంలో కూడా 423 పాయింట్ల ఏక్యూఐ, అక్షరధామ్ ప్రాంతంలో 420 పాయింట్లు, ఆనంద్ విహార్ ప్రాంతంలో 420 పాయింట్లు, పంజాబీబాగ్ ప్రాంతంలో 439 పాయింట్ల గాలి నాణ్యత సూచీలు నమోదైంది. విజిబిలిటీ తగ్గిపోవడంతో అటు వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా కాలుష్యం తీవ్రత పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు కాలుష్యాన్ని కట్టడి చేయడంలో విఫలమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రతి ఏటా ఢిల్లీలో 2 కోట్ల మొక్కలు నాటే విధంగా ప్రణాళికలు రచించాలని స్థానికులంతా కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరికొంతమంది స్థానికులు కాలుష్యం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని వాపోతున్నారు. మాస్కు లేకుండా బయటకు రాలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని ఢిల్లీ వాసులు కోరుతున్నారు. ఇక అహ్మదాబాద్ 176, జైపూర్ 229, ముంబై 147, పూణే 182, బెంగళూరు 78, చెన్నై 90, పాట్నా 132, హైదరాబాద్ 119, లక్నో 204, బెంగళూరు 78 పాయింట్ల గాలి నాణ్యతలు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం క్రమక్రమంగా పెరుగుతోంది. రోజు రోజుకు వాయు కాలుష్యం పెరుగుతుండటంతో జనాలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ వెరీ పూర్ కేటగిరీలోకి గాలి నాణ్యత వెళ్ళిపోతూ ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రధానంగా 430 పాయింట్లకు పైగా గాలి నాణ్యత సూచీలు కూడా రికార్డు అవుతున్నాయి. ఇక ఇవాళ ఉదయం మోతీబాగ్ ప్రాంతంలో 439 పాయింట్ల వద్ద ఏక్యూఐ రికార్డైంది. అటు ఇండియా గేట్ ప్రాంతంలో కూడా 400 పాయింట్ల వద్ద గాలి నాణ్యత నమోదైంది. ఐటీఓ ప్రాంతంలో కూడా వెరీ పూర్ కేటగిరీలోనే గాలి నాణ్యత కనిపిస్తోంది. అంటే ఈ ప్రాంతంలో ఇవాళ ఉదయం 400 పాయింట్ల వద్ద గాలి నాణ్యత సూచీ నమోదైనట్టుగా అధికారులు చెబుతూ ఉన్నారు. అటు ధౌలా కువాన్ ప్రాంతంలో కూడా 423 పాయింట్ల ఏక్యూఐ, అక్షర్ధామ్ ప్రాంతంలో 420 పాయింట్లు, ఆనంద్ విహార్ ప్రాంతంలో 420 పాయింట్లు, పంజాబీబాగ్ ప్రాంతంలో 439 పాయింట్లు గాలి నాణ్యత సూచీలు ఎక్కడికక్కడ తగ్గిపోతూ కనిపిస్తున్నాయి. అటు విజిబిలిటీ కూడా తగ్గిపోతూ ఉండడంతో ప్రజలంతా కూడా ఆందోళన పడుతున్నారు. ప్రధానంగా వాహనదారులు ఎక్కడికక్కడ ఇబ్బందులకు గురవుతున్నారు. విజువల్ మనం చూస్తూ ఉన్నాం. ఉదయం అయితే చాలు ఎక్కడ ఏమీ కనిపించని పరిస్థితి కనిపిస్తోంది. ఇండియా గేట్ వద్ద పరిస్థితి ఎలా ఉందో మనకు విజువల్లో అర్థమవుతోంది. అటు పంజాబాగ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనకు కనిపిస్తోంది. అటు మోతీబాగ్ ప్రాంతంలో కూడా ఎదురుగా వచ్చే వాహనాలు కూడా సరిగా కనపడని పరిస్థితి కనిపిస్తోంది. అటు ఈ నేపథ్యంలో ఢిల్లీ వాసులు ముఖ్యంగా ఆందోళన పడుతున్నారు. చిన్నపిల్లలు ఉన్నవారు, వృద్ధులు ఉన్నవారు బయటకు రావాలంటే మాస్క్ ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు వెంటనే స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి సంవత్సరం మొక్కలు అధికంగా నాటే విధంగా చర్యలు తీసుకోవాలి. గాలి నాణ్యత మంచిగా ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వాలను కోరుతూ ఉన్నారు.